బైబిల్ వేదాంత విద్య అంటాం. బైబిల్ వేదాంత విద్య, థియాలజీ అంటారు ఇంగ్లీష్లో. అందులో క్రిస్టాలజీ అని, క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము అని. మనకు బయాలజీ తెలుసు, సోషియాలజీ తెలుసు, ఫిజియాలజీ తెలుసు, మనకు తెలిసిన శాస్త్రాలు అవి. అలానే క్రిస్టాలజీ అంటారు, అంటే క్రీస్తు. ఆలజీ అంటే శాస్త్రము అని, ఆలజీ అంటే శాస్త్రము అని, క్రైస్ట్ అంటే క్రీస్తు అని. క్రీస్తుని గురించి కూడా ఒక శాస్త్రం ఉంటుందా? అవును. అంటే యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటం. మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారిని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం, నేర్చుకోవడం. వాస్తవానికి ఇవన్నీ బైబిల్కు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కళాశాలలో ఒక సబ్జెక్టులుగా నేర్పించేటువంటి విషయాలు. మీరు కూడా వాక్యం నేర్చుకోవడానికి లేదా బైబిల్ నేర్చుకోవడానికి ఎంతో ఆశతో వస్తున్నారు కనుక, వస్తున్న మీకు చాలా మంచి సంగతులు, ముఖ్యంగా ప్రాథమికంగా యేసుక్రీస్తుల వారిని గురించినటువంటి ఒక సరి అయినటువంటి అభిప్రాయం, యేసుక్రీస్తుల వారిని గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన మీకు ఉండాలి, లేదా మనకు ఉండాలి. అందుకే ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను. ఇది సీరియల్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవుతే చాలా నష్టపోతారు. ఓకే, ఒక వారం సీరియల్ చూడకపోతే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. సీరియల్ చూసే వాళ్ళకి తెలుసు ఏం జరిగిందోననేటువంటి ఒక ఆందోళన, ఏం జరుగుంటుందోననేటువంటి ఒక రకమైనటువంటి కలవరం. మరీ కొంతమంది ఎంత పిచ్చి ఉంటుందంటే, వాళ్ళు చూడకపోతే ఫోన్ చేసి ఏం జరిగిందంటావు అని అడుగుతారు. మాకు కరెంట్ లేదు, చూడలేకపోయాను, ఏం జరిగిందంటావు ఈ వారం, ఎంతవరకు ఆగిపోయింది అని అడుగుతారు. చూసారా? అది వాళ్ళు తెలుసుకోకపోతే తినలేరు, అది వాళ్ళు తెలుసుకోకపోతే నిద్రపోలేరు. ఎందుకంటే వాళ్ళు మైండ్ అలా ట్యూన్ అయిపోయింది దానికి. నిజంగానండి, ఎందుకో ఆ ఆసక్తి బైబిల్ మీద, దేవుని మీద ఉండుంటే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. కానీ చాలా కష్టం మనిషికి వాక్యం మీద, ఒక సీరియల్ మీద, ఒక ఆటల మీద, తిండి మీద, వీటి మీద ఉన్నంత ఆసక్తిలో కొంతైనా వాక్యం మీద ఉండుంటే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది. ఈరోజు వాక్యాన్ని నేర్పించడం చాలా కష్టతరం అయిపోతుంది. మీకు తెలియందేం కాదు, వాక్యాన్ని నేర్పించడం చాలా కష్టమవుతుంది. వాక్యం నేర్చుకోమని చెప్పి బ్రతిమిలాడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇప్పుడు మీలో ఎంతమంది ఏమండి క్లాస్ ఉందా అండి రేపు అని అడిగిన వాళ్ళు, అలానే ఏం చెప్తారండి అని ఆసక్తిని కనపరిచిన వాళ్ళు, ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరికంటే ముందుగా వచ్చిన వాళ్ళు, అలానే జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏమండి మమ్మల్ని కూడా ఏమైనా సహాయం చేయమంటారండి, వచ్చి ఏదైనా పని ఉంటే మమ్మల్ని కూడా చేయమంటారండి, మాకు ఏదైనా పని చెప్పొచ్చు కదండి అని అడిగే ఆ పరిస్థితి ఏమైనా ఉందంటారా ఈరోజు? లేదు. పాపం కార్యక్రమం చేసేవాళ్ళే ఫోన్లు చేసుకోవాలి, కార్యక్రమం చేసేవాళ్ళే మెసేజ్లు పంపుకోవాలి, కార్యక్రమాలు చేసుకునే వాళ్ళే వంట చేసుకోవాలి, కార్యక్రమాలు చేసుకునే వాళ్ళే ఏర్పాట్లన్నీ చేయాలి. మరి మనమేం చేస్తారు, మీరేం చేస్తారు? సమయానికి వచ్చేసి పిలిచారు కదా అని అలా వచ్చేసి అలా కూర్చొని మధ్యలో ఫోన్ వస్తే మళ్ళీ వెళ్ళిపోయి మాట్లాడే గురించి కూర్చుంటారు. లేదంటేనేమో కూర్చొని కూడా చక్కగా ఏదో వాట్సాప్ చూసుకుంటూ, ఫేస్బుక్ చూసుకుంటూ, చాటింగ్తో గడిపేస్తుంటారు.
ఎంత కష్టమైతే తెలుసా అండి ఈరోజు వాక్యం ముందు కూర్చోబెట్టి నేర్పించటం అనేది ఎంత కష్టం. అలాంటిది నిజంగా ఈరోజు ఇంత మంచి సంగతులు జ్ఞానం మీరు అడగకపోయినప్పటికీ కూడా మీ తలుపు తడుతుంది అని అంటే అనకూడదు, కానీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది అని అంటే దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వీరికంటే దౌర్భాగ్యవంతులు మరొకరు ఉండరేమో నా అభిప్రాయం అండి. మళ్ళా చెప్తున్నాను, పోనీ తెలిసిన విషయాలైతే ఏముందిలేండి మాకు తెలుసులేండి అని రాకపోయినా పెద్దగా బాధపడాల్సిన పని లేదు. కానీ తెలియని విషయాలు, తెలియని సంగతులు ఒక పెద్ద వ్యక్తి వచ్చి నేర్పించటానికి సిద్ధపడుతుంటే పెట్టేవాళ్ళు కూడా ఏమీ ఆశించక ప్రయాసతో ఏర్పాటు చేస్తే కనీస సమయానికి అలా వచ్చి కూర్చొని వినడానికి, నేర్చుకోవడానికి కూడా ఇంత నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు అని అంటే దేవుడు క్షమించడు. ఇది మాత్రం రాసుకోవచ్చు, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. ఏది ఏమైనా వాక్యం నేర్పించాలి. ఏమండి, మీరు వినటం వలన మీకు కానీ ప్రయోజనం మాకేంటండి చెప్పండి? మీరు వినటం వలన మీకు ప్రయోజనం, మీరు వినటం వల్ల మీకు లాభం. మరి మీకు ప్రయోజనం అని చెప్పి మీకు లాభం అని చెబుతుంటే కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు కదా. ఓకే, వదిలేద్దాం. కానీ ఒక విషయం చెప్తాను, ఒకరోజు ఈ వాక్యము విలువ తెలిసే రోజు ఒకరోజు ఉంది. వాక్యము విలువ తెలిసే రోజు ఎప్పుడు తెలుసా? వాక్యం కరువయ్యే రోజు, 2 ప్రమాదం జరిగిన రోజు, రోగం వచ్చిన రోజు, మంచం పట్టిన రోజు, ఐసీయూలో హాస్పిటల్లో ఉన్న రోజు, చావు బ్రతుకుల మధ్య ఉన్న రోజు, అప్పుడు గుర్తొస్తాయండి, అప్పుడు జ్ఞాపకం వస్తాయండి. ఏం ప్రయోజనం లేదు. విలువ తెలియదు కొంతమందికి, వ్యక్తుల విలువ తెలియదండి, బంధాల విలువ కూడా కొంతమందికి తెలియదు. తండ్రి విలువ కొడుకుకు తెలుస్తుందంటే తెలియదు బ్రతుకుండగా. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత, శవంగా ఉంటే. అప్పుడు వచ్చేసి శవం మీద పడిపోయి నానా ఒక్కసారి చూడవా అంటాడు. ఏం చూస్తాడు? నానా ఒక్కసారి నానా మాట్లాడ నానా అంటాడు. అప్పుడు మాట్లాడుతుంటేనే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. బతుకున్నప్పుడు మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చచ్చిపోయి శవంగా ఉంటే అప్పుడు వచ్చేసి నానా ఒక్కసారి మాట్లాడవా నానా, ఒక్కసారి మాట్లాడు నానా, ఒక్కసారి చూడు నానా, లేనానా. ఎందుకురా ఈ ఓవరాక్షన్? బతుకున్నప్పుడు చూడలేదు, బతుకున్నప్పుడు పిలుస్తుంటే పట్టించుకోలేదు, బ్రతుకున్నప్పుడు నానా అంటే నాకు టైం లేదన్నావు, ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఇప్పుడు తెలిసి వచ్చిందా తండ్రి విలువేంటో? అలానే తల్లి విలువేంటో పోయిన తర్వాత తెలిసి వచ్చిందా? అప్పుడప్పుడు తల్లి తండ్రి కూడా బాధతో ఒక మాట అంటుంటారు, ఎవరై మా విలువేంటో మీకు ఉండంగా మీకు తెలియదురా, మేము బ్రతుకుండగా మా విలువ మీకు అర్థం కాదురా, కన్ను మూస్తే తెలుస్తుందిరా మేమంటే ఏంటో, దూరమైన రోజు మీకు అర్థమవుతుందిరా ఆ బాధ ఏంటో అని ఎంతో బాధతో, వేదనతో ఒక తల్లి తండ్రి పిల్లలను ఉద్దేశించి మాట్లాడే ఆ మాట మనకు తెలుసు. అలానే వాక్యము విలువ కూడా మనిషికి ఈరోజు తెలియట్లేదు. అందులో మాకు అంతా తెలుసు, ఏం తెలుసు? అంతా తెలిసిన వాళ్ళు ఎవరో, ఎంత అనుకుంటారో, ఏమీ తెలియని వారు ఎలా నేర్చుకోవాలనుకుంటారో, సగం తెలిసిన వాళ్ళని మనం ఆపడం కష్టం అండి. మనకు తెలియంది ఏముంది? ఏమీ తెలియని వాడు అనుకోండి తెలుసుకోవాలనుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు. అన్నీ తెలిసిన వాడు అనుకోండి అనుకోవతో ఉంటాడు, వినయంతో ఉంటాడు. ఇటు తెలియను, పూర్తిగా తెలియకుండా లేడు, అలానే పూర్తిగా తెలిసిన వాడు కాదు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఉంటారు చూసారా? వీళ్ళనే మనం ఆపలేము, వాళ్ళనే మనం కూర్చోబెట్టలేము, వాళ్ళకి మనం నేర్పించటమా అది మన వల్ల అవ్వదు. మీకు తెలిసిందేం కాదు, అన్నీ ఉంటే అణిగుంటుంది, ఏమీ లేకపోతే అంటారు. ఒక కొండ చూడండి, ఒక బిందెలో చూడండి నీళ్లు, ఏమీ లేని బిందె పట్టుకుని వెళ్ళిపోవచ్చు, నిండుగా ఉన్న బిందెను తీసుకురావచ్చు. కానీ సగం ఉన్న బిందె అనుకోండి
అది చేసే హడావుడి మామూలుగా ఉండదు, తోచేస్తుంది మనిషిని. అలానే ఈరోజు హాఫ్ నాలెడ్జ్ అంటారు చూసారా, అలానే ఏమీ తెలియదు అని కాదు, అంతా తెలిసని కాదు, ఈ సగం తెలిసిన వాళ్ళతోనే ఈ ప్రమాదం. ప్రియులారా, మిమ్మల్ని దేవుని జ్ఞానంలో సంపూర్ణులు చేయాలి. ఇది ఒక ఏమంటారు, ఒక వ్యవస్థగా మీరు చూడకండి. ఏమండి వీళ్ళెవరో రండి, వీళ్ళెవరండి, వీళ్ళు బిఓ ఇవ్వండి, వీళ్ళెవరండి పలానా. దయచేసి కాసేపు ఈ వ్యవస్థ అనేదాన్ని పక్కన పెట్టండి. మీరు కేవలం ఏంటంటే వ్యవస్థల పేరుతో మీరు వాక్యాన్ని వింటే వాక్యం మీకు ఎప్పటికీ అర్థం కాదు. మేము ఏ సంస్థకు సంబంధించిన వారో అన్నది పక్కన పెట్టండి, ఒకటి. రెండు, మా వెనక ఎవరున్నారు అన్నది కూడా మీకు వద్దు. మేము చెబుతున్నది వాక్యానుసారంగా ఉంటే మీరు వినండి, ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే అడగండి, లేకపోతే వదిలేయండి. కనుక ఇది మనం ఏంటంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడని గత నెలలో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను అనుకుంటున్నాను. మీరు ఏం వింటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం వింటున్నారన్నది ముఖ్యం తప్ప మీకు చెబుతున్న వాళ్ళు ఎవరు అనేది మనకొద్దు. మన బ్యాక్గ్రౌండ్తో మనకు పని ఏంటి? మనకు కావాల్సింది బైబిల్తో పని తప్ప నా బ్యాక్గ్రౌండ్తో మీకు పని అండి. ఇప్పుడు నా ఊరేంటో మీకు తెలియాలా, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీకు తెలియాలా, నా కులం ఏంటో మీకు తెలియాలా, నా ఊరేంటో మీకు తెలియాలా? అవసరం లేదు. మరి ఏం కావాలి మీకు? నేను చెప్పే మాటలు కావాలి. నేను చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయా? అది కావాలి. బైబిల్ అనుసారంగా ఉందా లేదా? అది మనకు అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కొంతమంది ఏంటంటే వీళ్ళు ఎవరండి, ఫలానా వాళ్ళండి, మనం వెళ్ళకూడదండి, ముందే డిసైడ్ అయిపోతారు, ముందే ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు వెనకాల ఎవరున్నారండి? మళ్ళా చెప్తున్నాను కదా, సంస్థలను బట్టి దయచేసి వాక్యాన్ని వినే ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయకండి. సత్యాన్ని బట్టి మాత్రమే వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. నేర్చుకోవలసిన వాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది. రైట్, క్రిస్టాలజీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఏంటి? క్రీస్తు శాస్త్రం. ఈరోజు నిజంగా మీరు చాలా ఆనందపడతారు. ఎందుకు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటారా? అపోస్తలుడైనటువంటి పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి పేతురు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. అంటే యేసు ప్రభు అనగానే ఆయన మనకు ఒక మాదిరి అంటే మోడల్. అయిన మనకు సహజంగానండి, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలానే యువత కావచ్చు, చిన్నప్పటి నుంచే వారు కొంతమందిని మోడల్గా పెట్టుకుంటారు, మాదిరిగా పెట్టుకుంటారు. మీకు తెలియంది ఏం కాదు కదా. ఏమండి, కొంతమంది పిల్లలు ఉంటారు, ఏంట్రా నీ హెయిర్ స్టైల్ అంటే వీడికి యాక్చువల్గా హెయిర్ ఇలా ఉండాలి అని వీడికి స్వతహాగా వచ్చిన ఆలోచన కాదు. వీడు ఎవరినో చూశాడు. ఎవరిని చూశాడు? వీడు ఎవడో ఒక హీరోని చూశాడు. ఆ హీరో కటింగ్ స్టైల్ చూశాడు, బాగుంది కనుక నేను కూడా అలా కట్ చేసుకోవాలనుకున్నాడు. యాక్చువల్గా వీడికి వచ్చిన ఆలోచన కాదు ఇది. వాడు హీరోని చూశాడు, ఒక సినిమా హీరోను. ఆ హీరోని చూసి వీడు ఇలా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాడు. ఓకే. అలానే మరి కొంతమంది చూడండి, లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా చూడండి, మీరు వీళ్ళెవరిని చూస్తారు? ఏమంటే హీరోయిన్స్ని చూస్తారు. వాళ్ళు ఎలా దూకున్నారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఏంటి, ఎలా ఉందో చూస్తారు. అలానే వాళ్ళు ఎలాంటి ఏమంటారు డ్రెస్ వాళ్ళు వేసుకున్నారో చూస్తారు. అలాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, అలాంటి హెయిర్ స్టైల్ నాకు ఉండాలి, అలాంటి ఆ శారీ అది నేను అలాంటి శారీలో ఉండాలి అని, ఇలా ఒక హీరోని చూసి, అలానే ఒక హీరోయిన్ చూసి, అలానే ఆటలంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ రంగంలో పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళలాగా ఉండాలి అనుకుంటారు. అలానే పాడేవాళ్ళు, ఏమండి ఆ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఈ మధ్యకాలంలో
క్రైస్తవ్యంలో కూడా మీరు చూడండి, కొంతమంది క్రైస్తవ్యంలో సేవకులను అనుకరించే వాళ్ళు, సేవకులను మాదిరిగా పెట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, ఆ సేవకుడు ఎలా నిలబడితే నేను అలా నిలబడాలి, ఆ సేవకుడు ఎలా తల దువ్వుకుంటే నేను అలా దువ్వుకోవాలి, ఆ సేవకుడు ఎలా మాట్లాడితేనే అలా మాట్లాడాలి. అలాంటి వాళ్ళు లేరండి, ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు అని అంటే, సేవకులు మాదిరిగా పెట్టుకుంటున్నారు. ఒక విషయం చెప్పనా, వీళ్ళంతా కూడా భౌతికంగా ఏమండి ఈ జీవితానికి వాళ్ళు ఒకవేళ మనకు మాదిరిగా ఒకవేళ మీకు కనబడొచ్చేమో, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మీయ బ్రతుకుకు మాత్రం వీళ్ళెవ్వరూ పనికిరారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక హీరో కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక ప్లేయర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, చివరికి ఒక సేవకుడైనా కావచ్చు, వీళ్ళు ఎవరూ కూడా మనము మాదిరిగా, మన ఆత్మీయ జీవితానికి మాదిరిగా పెట్టుకోగలిగినంత గొప్ప వాళ్ళైతే కాదు. భౌతిక జీవితానికి వీళ్ళు ఒకవేళ మాదిరి ఏమో, అవును నేను కూడా ఆటల్లో ఆయనంత గొప్పవాణ్ణి కావాలి, నేను కూడా పాఠంలో ఆవిడంత గొప్ప సింగర్ని కావాలి అని, నేను కూడా అంత గొప్ప సేవకుని కావాలి అని భౌతికంగా గొప్పవాణ్ణి కావాలని వీళ్ళని మాదిరిగా పెట్టుకోవటం పర్వాలేదేమో, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి మాత్రం వీళ్ళు ఎవ్వరూ కూడా మనకు మాదిరిగా ఉండటానికి సరిపోరు. ఎందుకు అనంటే, వీళ్ళందరిలో లోపాలు అవి మనకు బయటికి తెలియదు, వారికి తెలుసు. కొంతమందికి పండిన రోజు అవి కూడా బయటకు వస్తూనే ఉంటాయి, అవి మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ పేతురు గారు చెప్పిన మాట, మమ్మల్ని మాదిరిగా పెట్టుకోండి అని అనలేదు, కానీ ఆయన ఏమన్నాడు, యేసు ప్రభు మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు అన్నాడు. యేసు మనకు మాదిరి ఉంచిపోయాడు అంటే ఏ విషయంలో మాదిరి? అదేనండి, బ్రతకటంలో మాదిరి, ప్రవర్తించటంలో మాదిరి, మాట్లాడటంలో మాదిరి, జీవించటంలో మాదిరి. ఇలా ప్రతి విషయంలో యేసు ప్రభుల వారు మనకంటూ ఒక మాదిరిని ఆయన ఉంచి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు ఎందుకు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏంటి యేసు ప్రభు గురించి ఒక పెద్ద శాస్త్రం ఉంటే ఆ శాస్త్రం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ప్రశ్న మనకు రావాలి. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నీకు నాకు మనందరికీ ఆయన ఎవరటి ఇప్పుడు మాదిరి. అంటే నేను మాదిరిగా పెట్టుకోవాల్సింది ఎవరిని? యేసు ప్రభువును. మరి నాకు మాదిరి యేసు అయినప్పుడు నా యేసు ఆయన ఎవరు? ఆయన ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆయన ఏం చేశాడు? ఎలా చనిపోయాడు? ఎలా తిరిగి లేచాడు? ఏమై ఉన్నాడు? ఇలా ఆయనను గురించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన నాకు లేకుండా నేను ఎలా మాదిరిగా పెట్టుకోవాలి? ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. యోహాను గారు కూడా యోహాను సువార్త రాస్తూ 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో, అపోస్తలతో, ఇస్కరియోతు యూదాతో కలిపి అక్కడ శిష్యులతో చివరి భోజనాన్ని ఆయన చేసేటువంటి సమయంలో మేడగదిలో శిష్యులందరి పాదాలు ఆయన కడుగుతున్నాడు. శిష్యులందరి పాదాలు కడుగుతుంటే శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. అందులో పేతురు గారు అయితే మరి అంటారు, ప్రభువా నీవెంటయ్యా నా పాదాలు కడుగుతున్నావు? ఎందుకంటే సహజంగా సమాజంలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే శిష్యుడు గురువు పాదాలు కడగాలి. అదే కదండి సమాజంలో. ఏమంటే సమాజంలో ఒకసారి మన దేశంలో కూడా మనం చూస్తుంటే ముందు నుంచి కూడా శిష్యుడైన వాడు ఎప్పుడు కూడా ఎవరి పాదాలు కడగాలి? గురువు పాదాలు కడగాలి. కానీ ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడంటే శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయి అంటాడు, అయ్యా మీరేంటయ్యా మా పాదాలు కడుగుతున్నారు, మేము కదా నీ పాదాలు కడగాలి అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న మాట అన్నమాట 15వ వచనం. అప్పుడు 15వ వచనంలో నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని అంటే అర్థం ఏంటి? ఒక గురువుగా ఉన్న నేను శిష్యుని పాదాలు కడిగాను, మీరు కూడా ఏం చేయాలి? మీరు మీ శిష్యుల పాదాలు కడగాలి తప్ప మీ శిష్యులతో మీరు పాదాలు కడిగించుకోకూడదు. ఏం థియరీ అండి ఇది? ఏం సిద్ధాంతం ఇది? ఎవరు ఒప్పుకునే సిద్ధాంతం? ఒక్కసారి సమాజాన్ని మీరు చూడండి. చిన్నవాడు పెద్దవాళ్ళ పాదాలు కడుగుతున్నాడే తప్ప ఏ పెద్దవాడు చిన్నవాళ్ళ పాదాలు కడుగుతున్నాడు? శిష్యులందరూ కూడా గురువుల పాదాలు కడుగుతున్నారు, కానీ ఎంతమంది గురువులు శిష్యుల పాదాలు కడుగుతున్నారు? ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం, మన దీనికి సంబంధించింది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభుల వారే తన గురించి ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం చదువుతున్నప్పుడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును. ఆ పదం చూడండి, నేను వచ్చింది పరిచారము చేయించుకొనుటకు కాదు, పరిచారము చేయుటకు వచ్చాను అన్నాడు. ఏంటి అలా అని పాదాలు కడగటం అనేది కదా ఇక్కడ సింబాలిక్గా పెట్టాడు, జస్ట్ అంతే తప్ప ఇప్పుడు మేము గురువులు మనం కాసేపు అనుకుంటే వరుసగా మీ పాదాలు కడుక్కుంటూ వెళ్ళిపోతే ఇక సువార్తలు మానేసి సభలు మానేసి ఏమండి ప్రయాణాలన్నీ పక్కన పెట్టేసి ఇక వరుసగా రేపటి నుంచి ఇంటిని తిరుక్కుంటూ కాళ్ళు కడుక్కుంటూ ఉండిపోవమన్నా? అది కాదు అక్కడ దాని ఇంటెన్షన్. అక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను గురువుగా ఉన్న స్థానంలో ఉన్నాను, కానీ ఎంతగా తగ్గించుకొని మీ పాదాలు కడుగుతున్నాను అంటే ఇక్కడ మీరు నన్ను నాలో చూడవలసింది ఏంటంటే ఆ తగ్గింపు మీరు చూడాలి. కనుక మీలో గొప్పవాడు అనుకున్నవాడు ఎవరైనా, పెద్దవాడు అనుకున్నవాడు ఎవరైనా, మీలో ఎప్పుడు కూడా మీరు ఉండవలసింది ఏంటంటే తగ్గింపు అనేది మీలో ఉండాలి, సాత్వికం అనేది మీలో ఉండాలి. నేను ఎంత గొప్పవాడినో మీకు తెలియంది కాదు కదా. నేను ఈ లోకాన్ని కాపాడటానికి వచ్చిన వాడిని, నేను మీకు నేర్పించిన వాడిని, మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్న వాడిని, నేను మీకు గురువుగా ఉన్న వ్యక్తిని, ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తిని, మహత్కార్యాలు చేసిన వ్యక్తిని, సూచక్రియలు చేసిన వ్యక్తిని, చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి లేపిన వ్యక్తిని కదా నేను. అలానే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడిని, ఒక లోకరక్షకుడుగా, ఒక గురువుగా ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చివరికి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన వాడనైనప్పటికీ కూడా నేను మీ పాదాలు కడిగానే. ఇంత గొప్పవాడనై మీ పాదాలు నేను కడిగాను అనంటే ఎంత గొప్పవాడిగా నేను ఎలా తగ్గించుకొని ఉన్నానో మీరు అలాగే తగ్గించుకొని ఉండండి. ఇది ఒక మాదిరిగా నేను మీ ముందు పెడుతున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభుల వారు అక్కడ పేతురు గారు మాట్లాడినట్లు ఆయన ఏమన్నాడు? మరలా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జోడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఏ విషయంలో చెప్పాను కదా, మాట్లాడే విషయంలో కానీ, బ్రతికే విషయంలో కానీ, ప్రవర్తనలో కానీ అన్నింటిలో ఆయన మనకు మాదిరి. అవును, అన్నింటిలో మనకు మాదిరి అండి అని మాట్లాడుతూ తర్వాత మాటలో, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మాదిరి మనకు. ఆయన దూషించబడ్డాడు కానీ తిరిగి దూషించాడా? దూషించలేదు. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? నేను కూడా ఏం చేయాలి అంటే మనం దూషించబడినా తిరిగి దూషించకూడదు. ఉండగలమా? సాధ్యమా? సాధ్యం. యేసుప్రభుకు సాధ్యం కాలేదా? అంటే ఆయనను దూషించిన దానికంటే ఎక్కువనా నన్ను దూషిస్తున్నారు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించేసుకున్నాడు. మాదిరి. యేసు ప్రభు అంటేనే ఆయన మాదిరి. కనుక మనందరికీ మాదిరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారిని గూర్చినటువంటి చరిత్రను, ఆయన గురించినటువంటి ప్రతి విషయాన్ని
తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిందే. మనకు మాదిరిగా ఉన్న ఆయన గురించి మనం తెలుసుకోనప్పుడు మనమే మాదిరిగా ఉంటాము? మనం ఎవరికి మాదిరిగా ఉండగలం? మనం ఎలా బ్రతకగలం అసలు భూమి మీద? కనుక తప్పనిసరిగా ఇప్పుడు ఎంతోమంది చరిత్రలు మీరు తెలుసుకొని ఉండొచ్చు, ఎన్నో శాస్త్రాలు మీరు చదువుకొని ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోతున్నటువంటి శాస్త్రం ఇది క్రీస్తును గూర్చిన శాస్త్రం. యేసుక్రీస్తుల వారి యొక్క ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎన్నో సంగతులు అలా చెప్తున్నాం. ఆయన ప్రారంభం మొదలుకుంటే ఎక్కడండి ఆయన ప్రారంభం? ఎక్కడి నుంచి ఆయన ప్రారంభం? సరే, ఎక్కడి నుంచి ఆయన ప్రారంభము అన్న దానికంటే అది తెలుసుకోవడానికి ముందు ఒక మాట అడుగుతాను. అసలు యేసుక్రీస్తు అంటే ఈ సమాజానికి ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ సమాజంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, లేదా ఎవరి దగ్గరికి ఎందుకు, హిందువుల దగ్గరికి వెళ్దాం. ముందుగా మెజారిటీ వాళ్ళే కనుక మన సహోదరులు, మన దగ్గరికి వెళ్ళి, ఏమండి యేసు ప్రభు అంటే ఏంటంటే మీ అభిప్రాయం, యేసు ప్రభు మీద మీకున్న అభిప్రాయం ఏంటని అడిగామనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? అంటే ఉన్మాదుల గురించి పక్కన పెట్టలేండి, ఏమండి ఉన్మాదులను వదిలేయండి, వాళ్ళ ఉన్మాదులు కనుక వాళ్ళ గురించి వదిలేయండి. ఏమండి హిందూ సోదరులు మంచివాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యేసు ప్రభు మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం అన్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే ఆయన కూడా ఒక దేవుడు అండి, మాకు దశావతారాలు ఉన్నాయి, ఆ దశావతారాలలో ఆయన ఒక అవతారం. అంటే సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు, సమాజానికి మేలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాలలో ఏంటంటే దేవుళ్ళు ఏమవుతుంటారనమాట, ఇలా వస్తుంటారనమాట. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క యుగంలో ఇలా దేవుళ్ళు వచ్చేసి సమాజానికి మంచి చేసి మేలు చేసి అలా వెళ్ళిపోతుంటారు, వాళ్ళ నమ్మకం. అలా వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళు, అందులో ఒక ఆయన ఎవరు? యేసు ప్రభు అండి. అంటే యేసు ప్రభు అనగానే దేవుడండి అని వాళ్ళకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం అండి. పక్కన పెట్టేద్దాం. 2, తర్వాత ఇస్లాం సోదరులు ఉన్నారు. మెజారిటీ వాళ్ళే కదండి. తర్వాత వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటండి, ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన దేవుడని ఒప్పుకోరు, వాళ్ళు దేవుని కుమారుడని ఒప్పుకోరు. మరి ఏమంటారు? ఒక ప్రవక్త. ఇదిగో మాకు మహమ్మద్ గారు ఉన్నారు, ఆయన మాకు ఒక ప్రవక్త, ఆయన మాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఈ గ్రంథాన్ని మేము అనుసరిస్తున్నాం. అలానే యేసు ప్రభు అనేటువంటి ఆయన కూడా ఒక ప్రవక్త. ఓకే, వాళ్ళేమో దేవుడు అవతారాలలో ఒకడు అని ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, పక్కన పెట్టేశాం. ఇక్కడికి రాగానే ఆయన ఒక ప్రవక్త అని వీళ్ళు చెప్పారు, బాగుంది. నాస్తికులు ఉన్నారు కదా, తర్వాత అసలు దేవుడే లేడు, దేవుని నమ్మని వారు, దేవుడే లేడని దేవుని నమ్మని నాస్తికుల దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ అభిప్రాయం ఏంటండి యేసు ప్రభు మీద అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటి? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎలాగో దేవుని నమ్మరు కదా, మరి వాళ్ళు ఏమంటారు యేసు ప్రభు గురించి? వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఆయన ఒక మంచి సంఘ సంస్కర్త అండి, రిఫార్మర్ అండి, ఆయన ఒక మంచి సంఘ సంస్కర్త, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనిషి. ఎందుకు? ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు, అలాగ అదే కదండి కావాలి. ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం చేశాడు? అన్నం పెట్టాడండి. రోగులతో ఉన్న వాళ్ళ పట్ల జాలి పడ్డాడండి. సమాజంలోకి వెళ్ళి మంచి మంచి టీచింగ్స్ చేశాడండి, మంచి మంచి బోధలు చేశాడండి. కానీ ఒక మంచి బోధలు చేసిన వ్యక్తిగా, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన వ్యక్తిగా, రోగుల పట్ల జాలిపడి బాగు చేసిన వ్యక్తిగా, మొత్తానికైతే సమాజానికి ఒక మంచి చేశాడు, సమాజానికి మేలు చేసిన ఒక చక్కటి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి ఒక మంచి మనిషి, మంచి వ్యక్తి. ఇది ఎవరి అభిప్రాయం? నాస్తికుల అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ యూదుల దగ్గరికి వెళ్దాం. యూదులు, జ్యూస్ ఉన్నారా? ఉన్నారు. అంటే బైబిల్ చారిత్రక పుస్తకం అని చెప్పటానికి సాక్ష్యమే ఉంది అంటున్నారు కదా. బైబిల్ చారిత్రక పుస్తకం అని చెప్పటానికి సజీవ సాక్ష్యం ఏంటంటే ఇప్పటికీ మన కళ్ళ ముందున్న యూదులే. యూదులు ఉన్నారా ఇప్పటికీ? వాళ్ళే కదండి ఈరోజు ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పుకుంటున్నారు, ప్రపంచాన్ని అంతటిని కూడా తమ వైపు చూసే విధంగా ఉన్నారు ఈరోజు.
ఆ పాలస్తీనాతో హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధం, వారి దగ్గర ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మాకు కావాలి ప్రపంచంలో అన్ని దేశాలు. లేదంటే ఈ పాటికండి యోధ ఎంత ఉంటుందంటే ఆ ఇజ్రాయెల్ దేశం ఎంత ఉండదు, చాలా చిన్న ముక్క అండి అది. ఈ చాలా చిన్న ముక్క, చుట్టూ అన్ని అరబ్ కంట్రీస్, వాళ్ళంతా వీళ్ళ శత్రువులు. చుట్టూ శత్రు దేశాల మధ్య ఒక చిన్ని భూభాగంలో అతి కొద్ది మందిగా ప్రపంచాన్ని శాసించగలిగినంత ఎత్తుల్లో వాళ్ళు బతుకుతున్నారు అని అంటే ఏంటంటే వాళ్ళకున్న జ్ఞానం, ఏంటి వాళ్ళకున్న సామర్థ్యం? యూదులకు బైబిల్ చారిత్రక పుస్తకం అని చెప్పడానికి సజీవ సాక్ష్యం స్టిల్ ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న ఇజ్రాయిల్లో బ్రతుకుతున్న యూదులు అంటున్నాం. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు? ముందు మొదట దేవోక్తులు ఎవరి పరము చేయబడిను అన్నాడు? యూదులకు. మొట్టమొదట మనకున్న 2 నిబంధనలు, మొదటి నిబంధన ఎవరికి ఇవ్వబడిన నిబంధన? వారికి ఇవ్వబడిన నిబంధనే. వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కనుక బైబిల్ కోసం తప్పుగా మాట్లాడకండి. ఓకే, లివ్ ఇట్. వాళ్ళు అడిగామనుకోండి, వాళ్ళు దేవుని విషయంలో, ముఖ్యంగా యేసుప్రభు విషయంలో వాళ్ళకు నాలెడ్జ్ జీరో. అంతరిక్షంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, వాళ్ళకున్న జ్ఞానం ఏమంటారు 100 అనుకుంటే, యేసు ప్రభువును కూర్చున్న జ్ఞానం విషయంలో మాత్రం వారు కొన్ని 0. ఏంటి యేసు ప్రభు మీద మీ అభిప్రాయం అని యూదులు అడిగాం అనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 51వ వచనం నుంచి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 51వ వచనం నుంచి, లేదా 54, 53, 54, 55, 56 నుంచి మనం చదువుకుందామండి. 54వ వచనంలో, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఆహా, ఇది ఎవరి స్టేట్మెంట్? ఇది ఎవరి అభిప్రాయం? యూదుల అభిప్రాయం. హిందువుల అభిప్రాయమే కాస్త బాగుంది. ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవుడు అనుకుంటున్నారు. ఇస్లాంస్ అభిప్రాయం బాగుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అనుకుంటున్నారు. నాస్తికుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక మంచి మనిషి అంటున్నారు. యూదుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమంటున్నారు? ఇతను వడ్లవాని కుమారుడు. ఇంకొక విషయం, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, యేసు ప్రభు కూడా ఎవరో తెలుసా? యూదుడే. ఆయన ఎవరండి? ఆయన యూదుడు కాదు, ఆయన పుట్టింది యూద గోత్రం కాదు. కానీ యూదులను అడుగుతూ అంటున్నారు యేసు ప్రభుని గురించి, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇది వారికున్న అభిప్రాయం. ఇక క్రైస్తవుని అడిగామనుకోండి, అడగకపోవడమే మంచిదనిపించింది. అందరిని అడిగాం కదా, హిందువులను అడిగాము, ముస్లింలను అడిగాము, నాస్తికులను అడిగాము, యూదులను అడిగాము. మరి క్రైస్తవులను అడిగితే వీళ్ళు చెప్పే సమాధానాలు బోలెడన్ని ఉంటాయి. అవునా కదా? మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఇందులో ఎన్ని రకాలుగా ఉన్నారండి. ఓ క్రైస్తవ్యంలో ముక్కలు అతికించలేని ముక్కలు అయిపోయాయి. ఎవరిని అడిగినా మళ్ళీ ఒక్కొక్కరు మేధావుల్లా మాట్లాడతారు. ఎవరికి సరిగా బైబిల్ మీద అవగాహన ఉండదు. యేసు ప్రభు గురించి సరిగ్గా లేదండి. అందుకే నిన్న మొన్న ఎవరో మాట్లాడుతూ అంటున్నారు బయట అన్నిలు, ఏమండి ఎందుకంటే మీరు ఒకరికొకరు డిబేట్లు అంటున్నారు, మీరు ఎందుకంటే మీరు ఇచ్చేస్తున్నారు. అసలు ముందు మీరు కూర్చోండి. మీరు మాకు కాదండి మీరు విసిరేది, ముందు మీరు కూర్చోండి, మీరు తేల్చుకోండి, మీరు ఒక అభిప్రాయానికి రండి, ఆ తర్వాత మాకు వచ్చి చెప్పండి. మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి వెళ్ళిపోతే వాళ్ళు అనే మాట్లాడి తెలుసా? మనం ఎవరికైనా సమాధానం చెప్తుంటే బయట వాళ్ళకి వాళ్ళు అనే మాట్లాడి తెలుసా? ఎందుక ఆడెవడో మీకు సవాల్ చేస్తున్నాడు, ముందు మీరు చూసుకోండి. ఆయన ఎవరో మీకు కౌంటర్ పెడుతున్నాడు, ముందు దానికి రిప్లై ఇవ్వండి. ముందు క్రైస్తవులుగా మీకే ఒక విషయంలో ఒక క్లారిటీ లేక, ఒక సరైన అవగాహన లేక, మీరే రోజు రోజుకి ముక్కలుగా మారిపోతుంటే, మీరే ఒకరికొకరు సవాలు చేసుకొని, తిట్టుకొని, దూషించే, గొడవ పడే స్థితికి వెళ్ళిపోతే మీరు మాకు వచ్చి చెప్పేది ఏముందయ్యా ఇందులో? మేము ఏ గుడికైనా వెళ్ళిపోతాం, మీరు వెళ్తారా? మేము ఏ గుడికైనా వెళ్ళిపోతాం, మీరు వెళ్తారా?
అసలు వెళ్తారండి మీరు? మనం వెళ్తామండి? ఇది ఇది సిఎస్ఐ, అది పెంతెకోస్తు. ఏ సిఎస్ఐలో ఉన్న వాళ్ళైనా ఎప్పుడైనా పెంతెకోస్తు చర్చికి వెళ్తారా? ఏ పెంతెకోస్తులో ఉన్న వాళ్ళైనా సిఎస్ఐకి వెళ్తారా? వీళ్ళిద్దరూ క్రైస్తవులే కానీ హెబ్రోనికి వెళ్తారా? వాళ్ళందరూ హెబ్రోనే, వాళ్ళు ఎప్పుడైనా కానీ సిఎస్ఐకి వస్తారా? చర్చికి రావడం తర్వాత మీటింగ్కే రారు, వాళ్ళు మీటింగ్కే రారు, చర్చిలకు తర్వాత అండి. కానీ మేము హిందువులో ఉండి ఏ గుడికి వెళ్ళిపోతామండి. ఆహా, ఎంత బాగుంది, ఎంత మంచి మాట అండి అది. అంటే వాళ్ళ మధ్య చూడండి, ఆ యూనిటీ చూడండి, ఆ అవగాహన చూడండి వాళ్ళకి ఎలా ఉందో. మరలా మీ దగ్గర ఉన్నది అదే బైబిలు, హెబ్రోన్లో ఉన్న బైబిలే సిఎస్ఐలో ఉన్న బైబిలే పెంతెకోస్తులో ఉన్న బైబిలే బ్యాప్టిస్ట్లో ఉన్న బైబిలే లూథరన్స్లో ఉన్న బైబిలే జీడిఎంలో ఉన్న బైబిలే మిగతా ఏమంటారు ఫెలోషిప్ల వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటప్పుడు మీలో మీరు ఒక చర్చికి వెళ్ళరు కదండి. ఇంకోటి ఏమంటారంటే, రేపు యేసుప్రభు వస్తే మన చర్చి పరలోకానికి వెళ్ళిపోద్ది అంటాడు అంతే. అంటే దాని అర్థం ఏంది? మిగతా చర్చిలు ఈ చర్చి పరలోకానికి. ఇది చాలా షేమ్గా అనిపిస్తుంటుందండి నిజం. కొన్ని సందర్భాలలో ఇవన్నీ అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తల తీసేసినట్టు అయిపోతుంటుంది. అంతే కదండి. పౌరుషం ఉన్న ఏ ఒక్కడికి కూడా అండి నిద్ర పట్టదండి. రోషం ఉన్న ఏ ఒక్క క్రైస్తవుడు తినలేడు కూడా. ఎన్నో సందర్భాలలో మనసంతా కూడా చాలా భారంతో, మనసంతా చివుక్కు అనిపిస్తుంటుందండి ఇలా మాట్లాడినప్పుడు. నిజమే కదా. ఏ ఉంది మనలో? ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? వెళ్ళకూడదండి. మన చేసి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళకూడదండి. మన దగ్గరికి వాళ్ళు రాకూడదండి. మన మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకంటే తప్పు? వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ కాదా? వాళ్ళు నమ్ముతుంది యేసుప్రభువుని కాదా? వాళ్ళు స్వర్గాన్ని నమ్మటం లేదా? నరకాన్ని నమ్మటం లేదా? మనందరూ రక్షకుడు ఆయన సంగతి వాళ్ళు అదే కదా చెప్తాం, మనమే అదే చెప్తున్నాం. ఏవో సిద్ధాంతపరమైన కొన్ని విషయాలు అంటే మాట్లాడుకుంటే సరిపోతుంది. దీనికి అసలు వీళ్ళు క్రైస్తవులే కాదు అని మనం వాళ్ళ కోసం మాట్లాడడం ఎందుకు? వాళ్ళు మన కోసం మాట్లాడడం ఎందుకు? మనం అంతా కూడా కొట్లాడడం ఎందుకండి సోషల్ మీడియాలో? మన ఇంటి తగువండి ఇది. ఎవరైనా కానీ ఇంట్లో జరుగుతున్నది బయట పెట్టుకొని రోడ్డు మీద వేసుకుంటారా? ఎంత ఘోరంగా ఉంది చూడండి క్రిస్టియానిటీ. ఈరోజు క్రైస్తవం ఎంత నవ్వుల పాలైపోతుందో చూడండి. బయట నవ్వుకుంటున్నారు. పోనీలేరా, మనం ఏమనాల్సిన పని లేదు. వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు సవాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు డిబేట్లు చేసుకుంటున్నారు. ఆఖరికి పోన్లే వాళ్ళే చచ్చిపోతారు. ఇంకా అలా అయిపోయిందండి ఈరోజు క్రిస్టియానిటీ పరిస్థితి. బాధేస్తుంటుందండి. అందుకే ఒక క్రమమైన విధానంలో, ఒక పద్ధతిలో యేసు ప్రభువును గురించి నేర్పించాలి. ఏదైనా యేసు ప్రభు గురించే కాదండి, ఒక బైబిల్లో ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించాలి అన్న ఆలోచనతోనే ప్రారంభించామండి ఇది. పాపం వారం రావాలంటే నాకు ఓపిక ఉండాలి, నాకు కుదరాలి కదా. కనీసం నెలలో ఒక్క రోజైనా ఇవ్వండి అన్నా అని తమ్ముడు అడిగాడు కనుక, అది కూడా మీలో ఆసక్తి పరులు ఉన్నారు అని మీ ఆసక్తిని బట్టి తను అడిగాడు కనుక నేను మీ మధ్యకు వచ్చాను. లేకపోతే ఎందుకు? అవసరం లేదు. అంతకు యేసుక్రీస్తు ఎవరు? ఒకసారి యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఓకేనా? ఇప్పటివరకు వీళ్ళందరి అభిప్రాయాలు చూసాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకు ముఖ్యం కాబట్టి ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెప్తుందో మొట్టమొదట బైబిల్లో పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో యేసు ప్రభు గురించి ఆయన సాక్ష్యాన్ని చూద్దాం, తండ్రి సాక్ష్యాన్ని చూద్దాం, యెహోవా దేవుడి సాక్ష్యాన్ని చూద్దాం. యేసు ప్రభు గురించి ఏమంటున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం, ముందుగా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎవరు? తండ్రి. ఎక్కడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు.
కుమారుడుగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురము వలె యేసు ప్రభుల వారి మీదకి దిగింది. ఆకాశంలో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పావురాకారములో యేసు ప్రభుల వారి మీద ఉన్నాడు. యేసు ప్రభుల వారు భూమి మీద ఆ యొర్దాను నదిలో యోహాను గారి ముందు కనబడతాం. ఇక్కడ ఎంత మంచి సందర్భం, ఎంత చక్కటి సంఘటన అంటే ఇది. ఒకే సమయంలో ముగ్గురు మనకు కనబడుతున్నారు. చూసారా? అర్థమవుతుందో? ఒకే సమయంలో ముగ్గురు. తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె ఆకారంలో. అంటే తండ్రి ఆయన కనబడుతున్నాడు, యేసుక్రీస్తుల వారు ఇక్కడ శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకి వచ్చేసాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఎట్ ఏ టైం మనకు వేరువేరుగా చక్కగా మనకు కనబడుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఓకే, ఇందులో మనకు అవసరమైన స్టేట్మెంట్ ఏంటి? తండ్రి స్వయంగా ఏమంటున్నాడు యేసుప్రభుల వారిని? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఓకే, ఇది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ యేసుప్రభు గురించి. ఎవరటైనా దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు లేదా దేవుని కుమారుడు. ఒకటి. రెండు, యేసుప్రభుల వారు ఆయన్ని అడుగుదాం, ఏమయ్యా నువ్వెవరు, ఏమనుకుంటున్నావు, ఏం చెప్తావు నీ గురించి అని యేసుప్రభుని అడిగితే, యేసుప్రభు బ్రతుకుండగా ఆయన తన గురించి ఏమని చెప్పుకున్నాడో, ఏమని బోధించాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట మనకు కావాలి. ఆయన తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక, ఏం చెప్పుకున్నాడట యేసుప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు, తన గురించి తను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడట ఉన్నంతకాలం? నేను దేవుని కుమారుడను. తండ్రి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసుప్రభుల వారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడట తన గురించి తాను? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడట. ఓకే, ఇప్పుడు తండ్రి స్టేట్మెంట్ చూసాం, యేసుప్రభుల వారి స్టేట్మెంట్ చూసాం. నెక్స్ట్ శిష్యులు, అపోస్తల స్టేట్మెంట్. అపోస్తలలో పేతురు గారు ఆయన మొదటివాడు, లేకపోతే పెద్దవాడు, అగ్రగణ్యుడు అని అనుకుంటే, ఒకసారి పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో యేసుప్రభుల వారి గురించి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసుప్రభుల వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా బిబ్బి గురించి ఏలియా అంటున్నారయ్యా కొంతమంది, మరికొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పేసి కొంతమంది అంటున్నారయ్యా, మరికొంతమంది ఇర్మియా అంటున్నారు. ఇదన్నీ కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు. అంటే యేసు ప్రభు ఎవరని చెప్పుకుంటున్నారంటే కొందరేమో ఏలియా అని, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాన్ అని, మరికొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారని మొత్తానికి ఈ విషయాన్ని యేసు ప్రభుకు చెప్పారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సరేలే వారి సంగతి పక్కన పెట్టండి, ఇంతకు ముందు మీరేమనుకుంటున్నారు? బాగుందా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏలియా, ఇర్మియా, యోహాను అని చెప్పారు. వారిది బాగానే ఉంది, ఇంతకు మీరేమనుకుంటున్నారు? నాకు అది కావాలి. ఎందుకంటే మీరెవరు? నా శిష్యులు, మీరెవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనుక మీకేమైనా నేను అర్థమయ్యానా? మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి ఎవరు? పేతురు గారు మాట్లాడతారు. ఏమంటున్నాడు పేతురు గారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, అన్నాడు. చూసారా, బైబుల్ ఎంత సిస్టమేటిక్గా ఉందో అన్నది మీకు తెలియాలి. తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చాడు?
ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యేసు ప్రభుల వారు ఏమని తను చెప్పుకున్నాడట? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు అనగానే పేతురు గారు ఏమన్నారు? షటాప్ అన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడా? బుర్ర ఉందా అన్నాడా? బుద్ధి ఉందా అన్నాడా? నీకు అర్థమయ్యా నేను అన్నాడా? అనలేదు. షటాప్ అనలేదు, షబాష్ అన్నాడు పేతురును. పేతురు, నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిస్తేనే తప్ప నరులెవరూ నీకు బయలుపరచలేదు. అంటే ఎవరు తెలియచేశారన్నమాట పేతురు గారికి కూడా ఈ సంగతి? పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. అందుకే నువ్వు చెప్పగలిగావయ్యా నేను దేవుని కుమారుడనని. ఎంత బాగుందో తెలుసు కదండి. బైబిల్ ఎక్కడ కూడా తప్పులు ఉండవండి. మనం అర్థం చేసుకోవటంలో తప్ప బైబిల్లో తప్పులు అసాధ్యం అండి. ఓకే, బాగుంది. తండ్రి చూసాం, యేసు ప్రభు చూసాం, పేతురు గారు చూసాం. నెక్స్ట్ లూకా సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దయ్యాలు కూడా మాట్లాడతాయండి. దయ్యాలు కూడా ఏమన్నాయో ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం, చాలా మంచి సంగతులు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 28లో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడిపోయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వములో ఉన్నతమైన వాడు, సర్వములో ఉన్నతమైన వాడు. ఇక ఆయన మించిన వాడెవడు లేడు. ఆయన ఎవడు? సార్వభౌముడు. ఎవరైనా దేవుడు. దేవుని కుమారుడా, దేవుని కుమారుడా ఎవరంటున్నారండి? దయ్యాలు. ఏమండి, దయ్యాలను కూడా మనం మెచ్చుకోవచ్చు కదండి ఈ ఒక్క విషయంలో. అంటే దయ్యాలకు కూడా అర్థమైపోయిందండి యేసు ప్రభు ఎవరో. దయ్యాలకు అర్థమైంది, మరి మనకు అర్థం కాలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏవి దయ్యాలు, ఎవరి దయ్యాలు? ఆ దయ్యాలు కరెక్ట్గా పలికాయి, కరెక్ట్గా పిలిచాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. ఓకే, దయ్యాలు కూడా యేసు ప్రభువును దేవుని కుమారుడుగానే మాట్లాడుతున్నాయి. ఇక చివరగా అంటే యేసు ఎవరు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ఎవరైనా బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ అలా ముందుకు వెళ్ళిపోతే, ఇంకా ఒక్కసారి శతాధిపతి యేసు ప్రభువులో చనిపోతారు కదా. సిలువలో చనిపోయినప్పుడు ఆ సిలువకు దగ్గరగా ఉన్నటువంటి శతాధిపతి ఒక ఆయన యేసు ప్రభుని చూచి ఏమని తెలుసుకున్నాడో, అతను ఏమని మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో శతాధిపతియు మరియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నది. శతాధిపతి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా జరిగిన కార్యాలు ఏం జరిగాయి అడుగుతున్నానండి. యేసు ప్రభు చనిపోయాడు, ఏం జరిగింది ఆ రోజు? యేసు ప్రభు శిలువలో ప్రాణం విడిచాడు, ఏం జరిగింది? యేసు ప్రభుల వారు సిలువలో ఆయన ప్రాణము విడిచిన మరుక్షణం ఏం జరిగాయి? ఆకాశములో మార్పు, భూమి మీద మార్పు, దేవాలయములో మార్పు. ఆకాశంలో ఏం మార్పు? ఆకాశములో సూర్యుడు ఏమైపోయాడట? అదృశ్యుడైపోయాడట. సూర్యుని చీకటి ఏం చేసిందట? కమ్మింది. అంతా చీకటి. ఆకాశములో మార్పు. భూమి మీద ఏమైపోయింది? భూమి కంపించింది, భూకంపం వచ్చేసింది, బండలు బద్దలైపోయాయి. ఇక్కడ భూమి మీద జరిగిన మార్పు. 3 అక్కడ ఏం జరిగిందట? దేవాలయములో తెర ఏమైపోయింది?
చిరిపై నుండి క్రింది చినిపోయి. ఇదేంటండి, ఆకాశములో సూర్యుడిని చీకటి రావటం ఏంటి, కమ్మేయటం ఏంటి, భూమి బద్దలైపోవటం ఏంటి, బండలు బద్దలైపోవటం ఏంటి, సమాధులు తెరవబడటం ఏంటి, దేవాలయంలో తెర చినిగిపోవటం ఏంటి, ఇవన్నీ జరిగిన పరిణామాలన్నిటిని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను సామాన్యుడు కాదు, ఇతను ఎవరు, దేవుని కుమారుడు. ఓకే, అంటే యేసు ఎవరు అంటే హిందువులు ఒకటి చెప్పారు, ముస్లింలు ఒకటి అన్నారు, తర్వాత నాస్తికులు ఒకటి చెప్పారు, యూదులు ఒకటి చెప్తున్నారు, క్రైస్తవులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్ తండ్రి అయిన దేవుడు కానీ, యేసుప్రభుల వారు కానీ, పేతురు గారు కానీ, ఆ తర్వాత దయ్యాలు కానీ, చివరి శతాధిపతి కానీ ఏమని మాట్లాడినట్లుగా మనం చూసాం, దేవుని కుమారుడుగా. ఓకే, ఇందులో రెండవ మాట ఏంటంటే అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఏంటి ఇతను ఉనికి ఏంటి అంటే దేవుని కుమారుడు అనగానే చాలామందికి ఉన్న మరొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అంటే మరియమ్మ గర్భాన్న పుట్టాడు కదా, మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కదా, మరి మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కనుక అక్కడి నుంచే ఆయన కుమారుడుగా ఆయన ఉన్నవాడా. చాలామంది యేసుప్రభు చరిత్ర మాట్లాడాలి అని అంటే మరియమ్మ గర్భం నుంచి వచ్చినప్పటి నుంచే మాట్లాడతారు, అంటే 2000 సంవత్సరాలనే మాట్లాడతారు. అది శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు, కానీ శరీరధారిగా రాక మునుపు ఆయన లేడా, ఆయన ఉనికి, ఆయన లేడా, ఉన్నాడా, ఏమై ఉన్నాడు, ఎక్కడున్నాడు, నిజంగా అంతకు ముందు కూడా ఉన్నవాడేనా అన్న విషయాన్ని మనం బైబిల్ నుంచి మరలా మనం చూస్తుంటే ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఆయన ఉనికి కలిగిన వాడుగా కనబడతాడు అని ఒక్కసారి బైబిల్ మనం చూస్తుంటే, ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభుల వారి స్వయంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుప్రభుల వారి స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, ఆ పదం చూడండి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు తండ్రితో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను. ఆ పదం చూడండి, అక్కడ లోకం పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను, నీ యొద్ద నేను ఉన్నాను కదా. అంటే యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అనమాట. యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నవాడు, లోకం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. లోకం పుట్టక మునుపు ఎక్కడ ఉన్నవాడు, తండ్రి యొద్ద ఉన్నవాడు. తండ్రి ఎక్కడున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి పరలోకంలో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి యొద్ద ఎవరున్నారట, యేసుప్రభు ఉన్నాడట. నిజంగానేనండి, ఇటు లోకం పుట్టక ముందు ఉన్నాడా యేసుప్రభు? ఉన్నాడండి. యోహాను సువార్త, అదే యోహాను గారు సువార్తలో మొదటి అధ్యాయం మనకు తెలిసిన మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతకీ ఎవరా వాక్యం? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు. ఇంతకు ఎవరు ఆ వాక్యం? ఆ వాక్యం గురించి 14కి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. అంటే వాక్యము అయిన యేసు, శరీరధారిగా వచ్చిన యేసు. ఇప్పుడు ఆ వాక్యం ఉన్న చోట యేసు అని పెట్టామనుకోండి, ఆది యందు యేసు ప్రభు ఉన్నాడు, ఉన్న యేసు దేవుని యొద్ద ఉన్నాడు, ఉన్న యేసు దేవుడై ఉన్నాడు, ఉన్న యేసు దేవుడై ఉన్నాడు. ఏంటండి అంటే యేసు దేవుని కుమారుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు అని అంటే, ఆ లోకం పుట్టక ముందు ఉన్నాడు. లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు అంటే తండ్రి యొద్ద ఉన్నాడు. ఏమై ఉన్నాడు అని అంటే, ఇదిగో దేవుడుగా ఉన్నాడు అంటున్నాడు. బైబిల్ చూడండి ఎంత తేటగా వెళ్తుందో. అంతటా అయిపోలేదు, ఇంకా కొంచెం మనం అలా చదువుతూ మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో స్వయంగా పౌలు గారు
స్వయంగా పౌలు గారే మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘానికి ఆయన అనగా క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన అనగా ఎవరు? యేసు ప్రభు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు. ఏంటి దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండటం అంటే? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవుని స్వరూపం ఏంటి? దేవునితో సమానముగా ఉండటం ఏంటి? అంటే దేవుని స్వరూపము అన్న దేవునితో సమానముగా ఉండటము అనంటే దేవుడిలో ఉన్న ఆ లక్షణాలు అవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి. దేవుని స్వభావమే యేసు స్వభావం. దేవుని స్వరూపమే ఎవరి స్వరూపం? క్రీస్తు స్వరూపం. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ, ఆ పదం చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ. అంటే క్రీస్తు ఏ స్వరూపంలో ఉన్నాడట? ఆయన దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని స్వభావములో ఉన్నాడు. అంటే దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్, దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్న ఆ గుణాలు ఉన్నాయి చూసారా? ఆయన మాట్లాడానండి, ఛానల్లో ఉంటాయి. దేవుడి యొక్క క్యారెక్టర్స్, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎవరు అని, దేవుడు ఎలా ఉంటాడు అని, దేవుడికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏంటి అని సపరేట్గా మాట్లాడిన ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మీరు వినవలసిందే. అది వింటే తప్ప దేవుడి మీద ఒక అవగాహన మనకు రాదు. ఇక్కడ యేసు ప్రభుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇక్కడ యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు. అంటే ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉన్నాడు. ఇప్పుడు దేవునితో సమానంగా అంటే అర్థం ఏంటి? దేవుళ్ళ ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ అనుకోండి, ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని చూసినప్పుడు ఏమనుకుంటామంటే, ఇద్దరు సేమ్ ఉన్నారండి. ఇద్దరు, వాడు హైట్ చూసినా, వాడు వెయిట్ ఏమంటే, వాడు హైట్, వాడు పర్సనాలిటీ, వాడు హెయిర్ స్టైలు అన్నీ చూసినప్పుడు ఇద్దరు ఎలా కనబడతారు మనకు? సేమ్, సేమ్ టు సేమ్. ఇది భౌతికంగా, కానీ ఇది ఆత్మీయంగా. దేవుడి యొక్క స్వభావమే ఏ స్వభావం. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇది ఎప్పటి నుంచి ఉన్నాడని మనం చూస్తున్నాం. లోకం పుట్టక ముందు నుంచి, సృష్టికి ముందు నుంచి. కొలసి పత్రిక 1వ అధ్యాయం ముగింపులోకి వెళ్తున్నాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, కొలసి పత్రిక 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపియే. మళ్ళా చూడండి, ఆయన అనగా దేవుడు, ఆయన యేసుక్రీస్తుల వారు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడండి. యేసుప్రభు అంటే నథింగ్ బట్ దేవుడు. ఆయన స్వరూపమే ఎవరిలో ఉంది? ఆయన స్వరూపమే దేవుని స్వరూపం. ఆయన స్వరూపమే దేవుని స్వరూపం అన్నాడు. స్వరూపం అనగానే భౌతికం కాదు. మళ్ళీ చెప్తున్నా, స్వరూపం అంటే అభౌతికం, కనబడదు. లక్షణాలు, దేవుని స్వరూపం. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటారు? ఎంత హైట్ అంటే ఏం చెప్తాం? దేవుడు పర్సనాలిటీ అంటే ఏం చెప్తాం? దేవుడు హైట్ తెలుసా? దేవుడికి పర్సనాలిటీ ఉంటుందా? దేవుడు కళ్ళు ఉన్నాయా? దేవుడి చేతులు ఉన్నాయా? దేవుడి కాళ్ళు ఉన్నాయా? ఏంటి మనం? లేదు. దేవుడు అంటేనే ఒక క్యారెక్టర్, దేవుడు అంటేనే ఒక స్వభావ లక్షణాలు. దేవుడు అన్నప్పుడు ఆయన కనబడడు, ఆయన అభౌతికమైన వాడు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. చూడండి, అంటే ఈ సృష్టి అంతటికి ఎవరట ఆది? మూలం ఎవరట? యేసు. ఎందుకు మూలం? దేవుడు పరలోకపు తండ్రి అని ఏమనుకున్నాడు అనంటే, నాకు యేసు ప్రభువు లాంటి పిల్లలు కావాలి. అదే కదండి. ఆయనకు యేసును చూసి యేసు లాంటి వాళ్ళే కావాలి. మరి యేసు లాంటి వాళ్ళే కావాలి అని అంటే ఇంత సృష్టిని చేయాలి అని, ఈ సృష్టి అంతా కూడా చేయటానికి కారణం యేసు లాంటి అనేక మంది పిల్లలు నాకు కావాలి, ఆయన లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నాకు కావాలి అని దేవుడు
యేసును బట్టి ఇంత సృష్టి. అందుకే ఏమన్నా కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు, యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయనను బట్టి ఇంత వచ్చేసింది సృష్టి. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములను సర్వమును ఆయన ఎందే సృజించబడెను. సర్వమును ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే అంతా కూడా సృజించబడ్డాయి అన్నాడు. ఆయనను బట్టి సృజించబడ్డాయి అన్నాడు. అది అంతే. యేసు ప్రభుల వారు ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు. ఒకటి. రెండు, సృష్టి కార్యక్రమములో ఉన్నాడు. అంతే కదా, సృష్టికి ముందు, లోకం పుట్టక ముందు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఒకటి. రెండోది, సృష్టి కార్యక్రమంలో ఉన్నాడా? ఉన్నాడు. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనను బట్టి అంతా కలిగిందంటే జరుగుతున్నప్పుడు అందులో ఆయన కూడా పాలిభాగస్తుడిగా ఉన్నట్టు కనబడుతుంది. సృష్టికి ముందు ఉన్నట్లు, సృష్టి కార్యక్రమంలో ఉన్నట్లు. మూడు, పాత నిబంధన కాలంలో కూడా యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నాడని ఎలా చెప్తాము? ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, 10వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ అదేంటి? బండే కదా. బండ క్రీస్తేంటి? వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము అన్నాడు. ఆ బండలోనిదే త్రాగారు అన్నాడు. ఆ బండ క్రీస్తు అన్నాడు. ఏ సందర్భం ఇది? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేసేటువంటి సందర్భం కదా. ఆ సందర్భంలో అనేక సందర్భాలలో మాకు దాహం అవుతుంది, నీళ్లు కావాలి అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడు? బండను, ఆ దేవుడు ఏమన్నాడు? మోషేతో బండను కొట్టన్నాడు. బండను కొట్టగానే ఏమొచ్చేసాయి? నీళ్ళు వచ్చేసాయి. ఆ బండ ఎవరంటున్నాడు అంటే అర్థం ఏంటి? బండ అంటే ఇక్కడ రాయి అని కాదు. ఇక్కడ అంటే ఆ బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి కాబట్టి ఆ బండ, ఆ రాయి యేసుప్రభు. అంటే ఇప్పుడు మోషే యేసుప్రభు కొట్టేట, యేసుప్రభు కొడితే నీళ్ళు వచ్చాయి అనుకోవాలా? అలా కాదు దాన్ని అర్థం చేసుకోవటం. అంటే మోషే ఆ బండను కొడుతున్న సమయంలో ఆ నీళ్ళు రావటానికి అక్కడ కారణం కావచ్చు, అక్కడ ఎవరు కూడా ఉన్నారు అన్న కాన్సెప్ట్తో మాట్లాడుతున్నాడు పౌలు గారు అని అంటే యేసుప్రభు కూడా ఉన్నాడు. అది అంతే. బండ ఆ రాయి యేసుప్రభుని కాదు అక్కడ ఉద్దేశం. దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము, మనందరికి ఇది బాగా తెలుసండి. క్రిస్మస్ సీజన్లో మనం బాగా చదువుకునేటువంటి మాట. మనం ఎంతవరకు చదువుకుంటాం? అందరూ చదువుకుంటాం, కింద మీద పైన అంత వదిలేస్తాం. మనం ఎలాంటి వాళ్ళం అని అంటే, మనం అవసరానికి బైబిల్ వెతుక్కునే వాళ్ళం, అవసరానికి బైబిల్లో వచనాలను ఏరుకునే వాళ్ళం మనం. అంతే. అడుగుడి మీకు ఏ పని అంటే అంతవరకు వెతుక్కుంటాం తప్ప ఏం అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, అయినా మనకెందుకు, అడగమన్నాడు కనుక మనకు కావాలి, అదే కనుక మనకు తీసుకుంటాం అంతే. ప్రయాణాల్లో ఉన్నాం కూడా, యెహోవా రాకపోకలేందని నిన్ను ఏం చేస్తాడు ఆయన? రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అన్నాడు. రాకపోకలు జరుగుతుంటాయి కాబట్టి మనకు అవసరం కనుక అది బయటకు తీయన్నాం, తీసేసుకున్నాం, రాసేసుకున్నాం, అంటించేసుకున్నాం. అంతేగాని ఏ రాకపోకలు, ఎవరు రాకపోకలు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇది మనకు అవసరం లేదు. మనకు సరిపోతుందా లేదా అంతే. అలానే ఎప్పుడు యేసుప్రభు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ టైంలో బాగుంటుంది కాబట్టి తీసేసుకుని చదువుకుంటాం మనం అంతే. కానీ అక్కడే మనం ఏ పార్ట్ చదువుకున్నాం అందులో బి పార్ట్ ఒకటి ఉంది, అది ఎప్పుడు చదవలేదు, దాన్ని ఎప్పుడో వదిలేసాం మనం. ఇప్పుడు అది చూడాలి మనం. ఇప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం. 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఎలబో నీలో నుండి వచ్చును. అంతవరకు చదువుకున్నామండి ఇప్పటి వరకు. అదే కదా ఏ పార్ట్ అనుకుందాం అందులో. అదే అందరూ చదివేది, అదే అందరు తీసేది అదే బయటికి. కానీ ఇప్పుడు అసలైన విషయం చూడండి. తర్వాత పురాతన కాలము మొదలుకొని, చూడండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఎవరు? యేసు ప్రభుల వారు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడట? ప్రత్యక్షమగుతున్నాడు అవసరమును బట్టి. అంటే మనకు అవసరమైన ఒకటే మాట ఏంటంటే, ఇక్కడ ఆయన పాత నిబంధన కాలములో కూడా ఆయన మనకు ఉన్నాడు, కనబడుతున్నాడు. ఇప్పుడు సృష్టికి ముందు ఉన్నట్టుగా చూసాము,
సృష్టి కార్యక్రమంలో ఉన్నట్టుగా చూసాము, పాత నిబంధన కాలంలో చూసాము. ఇక యేసు ప్రభు భూమి మీదకి రావడంతో ఆయన కొత్త నిబంధన కాలం అంతా కూడా మనకు కనబడుతున్నాడు. ఆయన్ని బట్టి, శరీరధారిగా వచ్చిన యేసును బట్టి ఈరోజు మనమంతా కూడా ఆయన దగ్గరికి మనం రాగలిగాము. అదే కదా గలతీ పత్రిక 4వ అధ్యాయం చివరి మాటక, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు, ఆ పదం చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు పంపాడు, దేవుడు పంపాడు. బాగా ఆలోచించాలి. దేవుడు పంపాడు, యేసుప్రభు వచ్చాడు. అందుకే దేవుడు పంపాడు, యేసుప్రభు వచ్చాడు. కనుక వచ్చాడు కనుకనే వచ్చిన తర్వాత పంపిన దేవుడికి, పంపిన తండ్రికి యేసుప్రభు ఏం చేసేవాడు? భూమి మీద ప్రార్థన. ఏమైనా ప్రార్థన చేసేవాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. అంటే వచ్చిన యేసు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? పంపిన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు? ఉన్నాడు కదా, ఆయన అన్నాడు. తర్వాత వచ్చినటువంటి యేసు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనే ఏమండి రకరకాలుగా మనం వినేసాం, అవన్నీ ఇప్పుడు మీరు తట్టుకోలేరు. నేను కేవలం ఏమంటే ఉన్నది మీకు ముందు పెడతానని ఒక్కసారి ఆలోచించండి. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. మూడవదిగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచేశాడు. ఇది యేసు ప్రభుల వారి చరిత్ర. ఇది కేవలము ప్రారంభం, మొదటి భాగం. ఏం ఆలోచించాము? యేసు ప్రభుల వారు మనకు మాదిరి. ఎందుకు మన యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభుల వారి గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే కారణం, పేతురు గారు ఏమన్నారు? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మనకు మాదిరి అన్నప్పుడు మనకి ఎవరు మాదిరిగా మనం పెట్టుకోవాలో, ఎవరిని మనం అనుసరించాలో, మనం అనుసరించవలసిన ఆయన గురించి మనకు అవగాహన లేకపోతే ఏం అనుసరిస్తాం? మనం ఎవరిని చూసి నడుచుకోవాలో, ఆయన ఎలా నడుచుకున్నాడో మనకు తెలియకపోతే మనం ఎలా నడుచుకుంటాం? మనం ఎలా బ్రతకాలో ఆయన గురించి మనకు తెలియకపోతే మనం ఎలా బ్రతుకుతాం? ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అన్నింటికీ యేసుప్రభు మాదిరి అయితే ఆయన గురించి నీకు తెలియకుండా నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా మాట్లాడతావు, ఎలా నడుస్తావు? అందుకు మనం అందరము తప్పనిసరిగా ఎవరి గురించి బాగా తెలుసుకోవాలి? ఇప్పుడు యేసుప్రభు గురించి. అలా క్రీస్తు గురించి తెలుసుకునేటువంటి ఈ క్రమములో అసలు క్రీస్తు అంటే ఎవరు అని ఈ సమాజాన్ని అడిగినప్పుడు, ఈ సమాజంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఒకరేమో ప్రవక్త అన్నారు, ఒకరేమో దేవుడు అంటున్నారు, ఇంకొకరేమో అంటే దేవుడు అంటే వాళ్ళందరిలో ఈయన ఒకడు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి ప్రవక్త అంటున్నారు, మంచి మనిషి అంటున్నారు, కేవలం వడ్లవన కుమారుడు అంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు బైబిల్ ఏం చెప్పింది మనకు, అది మనకు ప్రామాణికం. అదే బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బైబిల్లో తండ్రి అన్నాడు, నా కొడుకు అంటున్నాడు, నా కుమారుడు అన్నాడు. యేసుప్రభు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. శిష్యులు పేతురు గారు దేవుని కుమారుడు అని చెప్పారు. దయ్యాలు దేవుని కుమారుడు అన్నాయి. శతాధిపతి కూడా దేవుని కుమారుడు. అసలు ఇంతకు దేవుని కుమారుడు అంటే అసలు ఎప్పటి నుంచి ఉన్నాడండి ఈయన? మరేమో గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి ఉన్నాడా? అంతకు ముందు ఉన్నాడా? లేదండి, అంతకు ముందే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? లోకం పుట్టక ముందు ఉన్నాడు అన్నాడు. అనాది, అది ఆదికి ముందు, అనాదిలో ఉన్నాడు. ఒకటి. రెండు, ఆది సృష్టి ప్రారంభంలో కూడా కనబడుతున్నాడు. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో కనబడుతున్నాడు. ఇప్పుడున్నాడా? ఇప్పుడు కూడా ఉన్నాడు పరలోకంలో, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇది అసలు ఎందుకు వచ్చాడండి మరి? ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు కదా, వచ్చాడు. ఎంతకాలం బతికాడు? 33.5. ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకు 33 సంవత్సరాలు బ్రతకవలసి వచ్చింది? ఆ బ్రతుకులో ఆయన ఏం చేశాడు? మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ఈ సంగతులన్నీ మళ్ళీ